యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనము మనమందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 61 వర్స్ 10. లెట్ us read all together. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము మనమందరం కలిసి చదువుదాం. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొని నా పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను. నా దేవునిని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. చదివిన మాటలు దేవుడు మన మధ్యలో మన వెనికిడిలో ఆశీర్వదించి మనందరితో మాట్లాడి మన హృదయములను కృతజ్ఞతతో నింపునుగాక. తద్వారా ఆ ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆరాధికులనుగా మనలందరినీ ఆయన సిద్ధపరచునుగాక. ప్రభువును ఆరాధించడానికి మనము దేవుని మందిరంలోనికి చేరిన వారముగా ఉంచున్నాం. ప్రతి ఆదివారము మనం మందిరానికి ఎందుకు వస్తాం? ప్రాముఖ్యమైన 3 పనులు చేయడానికి మనం ఆదివారం వస్తాం. మొట్టమొదటిగా ప్రభువును మనము హృదయమారా ఆయన చేసిన మేలులన్నీ ఉపకారములను తలపోసుకొనొచ్చు కృతజ్ఞతతో నింపబడిన వారమై ప్రభువును సమాజం మధ్యలో ఆరాధించడానికి మనం దేవుని మందిరానికి వస్తాం. రెండవదిగా మన జీవితం దేవుని మాటలు విని మన జీవితంలో ఏదైతే సరైనటువంటిది లేదో దానిని గమనించి పరిశీలించుకొని సరి చేసుకున్న వారమై మనం ముందుకు పరీక్షించుకోవడానికి మనం వస్తాం. మూడవదిగా మనము ఎందుకు వస్తాం దేవుని మందిరానికి అంటే దేవుని కొరకై ఒక తీర్మానం చేసి ఆయన కొరకై జీవించడానికి మనం ముందుకు సాగడానికి తీర్మానాలు చేయడానికై దేవుని మందిరానికి వస్తాం. సో దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా ఈ పనులు చేయడానికి సమాజముగా కూడుకుంటూ ఉంటారు. కాబట్టి ఉదయకాల సమయం మొట్టమొదటిగా మనం ప్రభువును ఆరాధించడానికి మనం చేరిన వారముగా మనము ఉంటున్నాం. కాబట్టి ఆయన్ను ఆరాధించాలి అంటే ప్రభు ఎలాంటి ఆరాధనలు ఆయన కోరుతూ ఉన్నాడంటే ఆత్మతో సత్యముతో ఆ ప్రభువును ఆరాధించాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించుట అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే నిజంగా దేవుని బిడ్డలు హృదయాంతరంగంలో దేవుని ఎడల ఎంతో కృతజ్ఞత కలిగిన వారై ఆయనను ఉప్పొంగుచున్న హృదయాలతో ఆరాధించినట్లయితే నిజంగా ఆ ఆరాధనలు మనం ఏం చెప్పవచ్చు అంటే ఆత్మతో సత్యముతో చేయుచున్న ఆరాధనలు అని మనం చెప్పవచ్చు. కాబట్టి నిజంగా ఉదయకాల సమయమున ఆ ప్రభు చేసిన మేలులను మనం తలపోసుకున్నట్లయితే మన హృదయాలు కృతజ్ఞతతో నింపబడేవిగా ఉంటాయి. మనము ప్రభువును ఆరాధించడానికి ప్రోత్సహించబడే వారముగా మనం ఉంటాం. ఉప్పొంగుచున్న హృదయాలతో ఆరాధించు వారిగా మనం ఉండగలం. కాబట్టి దేవుని మాటలే దేవుని వాక్యమే ఆ ప్రభు మన ఎడల జరిగించిన కార్యములు ఏంటివో మనకు ఎంతో వివరించేదిగా ఉంటున్నది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మానవులమైన మనము అన్యులమైన మనము తృణీకరించబడిన మనము ఎటువంటి గొప్ప మేలులు పొందుతూ వచ్చినామో దేవుని వాక్యమే మనకు వెల్లడి చేసేదిగా ఉంటున్నది, బయలుపరిచేదిగా ఉంటున్నది. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి మనం ఆరాధనలోనికి వెళ్ళడం అనేది నిజంగా మనకెంతో ఆశీర్వాదకరం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి అంటే శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను. నా దేవునిని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడంటే ఆయన ఏమంటున్నాడు? యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఏం చేయుచున్నదంట? ఉల్లసించుచున్నది. కాబట్టి ఎప్పుడైతే ఆయన దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడో ఇక్కడ గ్రంథకర్త పొందిన గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన మహానందముతో నింపబడ్డాడంట. ఆయన ఆత్మ ఉల్లసించుచున్నదంట. నిజంగా ఎప్పుడైతే మనం మహానందముతో నింపబడతామో మన ఆత్మ ఎప్పుడైతే ఉల్లసించేదిగా ఉంటుందో మన దేవుని బట్టి నిజంగా మనము ఉప్పొంగుచున్న హృదయాలతో ప్రభువును ఆరాధించి గణపరచగలం. ఎందుకని ఆయన ఇలాంటి మహానందము, ఎందుకని ఆయన ఆత్మ ఉల్లసించున్నదంటే అక్కడ ఒక మాట రాయబడుతుంది, కాగా. కాగా అంటే దానిపైన రాయబడిన మాటలు
మనం గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం చదువుకుందాం. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటలన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప మహిమకరమైన అలంకారాన్ని తెలియజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, శృంగారమైన పాగా ధరించబడిన వారముగా ఉంటున్నాం. ఆభరణములతో అలంకరించబడిన వారముగా మనం ఉంటున్నాం. పెళ్లి కుమార్తె వలె అలంకరించబడిన వారముగా మనం ఉంటున్నాం. రక్షణ వస్త్రములను ధరింపజేసిన వాడుగా పైబట్టను ఆయన ధరింపజేసినాడు. కాబట్టి ఇలాగ అలంకరించబడడానికి దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆయన రక్షణ వస్త్రములను పైబట్టను మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ప్రేమైన సోదరి సోడ, ఉదయకాల సమయమున ఎందుకని ఆయన ఇలాంటి వస్త్రములను మనకు ధరింపజేయవలసి వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే, మానవులమైన మనము పాపమును బట్టి మనము వస్త్రహీనులుగా చేయబడిన వారముగా ఉంటున్నాం. మరొక మాటలో చెప్పాలంటే, మనము దిగంబరులుగా చేయబడిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి దిగంబరులుగా ఉన్న మనలను దేవుడు ఎలాగా అలంకరించినాడంట? పెళ్లి కుమార్తె వలె అలంకరించినాడంట. సో వీ నీడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనము గమనించాలి. అప్పుడే నిజంగా వీ కెన్ అండర్స్టాండ్ హౌ గ్రేట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని యొక్క కార్యము, ఆయన చేసిన మేలు ఎంత గొప్పదో నీవు నేను గ్రహించగలం. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, నీ దిగంబరత్వం ఎలాంటిదో నువ్వు గ్రహించకపోతే, యూ కెనాట్ అండర్స్టాండ్ హౌ మచ్ అంటే గ్లోరీ యూ హ్యావ్ రిసీవ్డ్. నువ్వు పొందిన మహిమ ఎంతో నువ్వు గ్రహించలేవు. కాబట్టి ఉదయకాల సమయమున ఈ రెండింటిని ఒకసారి మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియమైన సోదరి సోడ, ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు ఆయన వారిని మహిమతో సృష్టించినాడు. మహిమ కలిగిన వారినిగా ఆయన సృష్టిస్తూ వచ్చినాడు. వారు అంటే వస్త్రములు లేని వారైనప్పటికీ దే నెవర్ న్యూ దట్ దే ఆర్ నేకెడ్. వారు ఎప్పుడే కానీ దిగంబరులని వారికి తెలియదు. కానీ ఎప్పుడైతే వారు పాపము చేశారో అప్పుడేం జరిగిందో చూడండి, ఒకసారి చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం. లెట్ us turn to book of Genesis chapter 3. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. Genesis chapter 3 verse 7. Let us read all together. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. ఎప్పుడైతే పాపము చేశారో వారు దిగంబరులుగా చేయబడ్డారు. ప్రియమైన సోదరి సోడ, ఈ దిగంబరత్వము ఏం తెలియజేస్తున్నది? కాబట్టి మానవుడు పాపమును బట్టి దిగంబరుడుగా చేయబడ్డాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం క్లుప్తంగా ఈ దిగంబరత్వం ఎలాంటిది, దేన్ని తెలియజేస్తుంది? వాట్ సార్ట్ ఆఫ్ స్టేట్ ఇట్ ఈస్ టెల్లింగ్, అంటే రిఫ్లెక్టింగ్. మనకి ఏం తెలియజేస్తుంది? ఎటువంటి స్థితిని అది మనకు బయలుపరుచున్నదంటే, ఫస్ట్ థింగ్ వీ నీడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ లాస్ట్ గ్లోరీ. మహిమను కోల్పోయిన స్థితి అది. ఎందుకంటే దేవుడు వారిని మహిమతో కప్పినప్పుడు దే డి నాట్ న్యూ దట్, అంటే వారు దే డి నాట్ న్యూ దట్, వాళ్ళకు దిగంబరులను వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ మహిమను పోగొట్టుకున్నారో అప్పుడు ఏమైపోయింది? వారికి దిగంబరులని తెలిసినది. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, నీవు నేను ఆత్మీయమైన దిగంబరులము అంటే అర్థం ఏంటో తెలుసా? మన పాపమును బట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయిన వారము మనము. అందుకని రోమా 3:23 ఏం రాయబడింది? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేయటం ద్వారా దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపం చేయటం ద్వారా మనము దేవుని యొక్క మహిమను కోల్పోయిన వారముగా ఉంటున్నాం. మన ఆత్మలను కప్పుచున్నటువంటి దేవుని మహిమ మనకు లేదు. అది మనకు దిగంబరత్వాన్ని తెలియజేయుచున్నదిగా ఉంటున్నది. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ దిగంబరత్వం దేన్ని తెలియజేయుచున్నదంటే, చూడండి లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి సమరయుని యొక్క సంగతి తెలియజేస్తూ ఆయన ఒక మాట ఇలాగన్నాడు. లెట్ us turn to Luke's Gospel. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుదాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 30.
అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి మనం చూస్తుంటున్నాం. దొంగల చేతికి వ్యక్తి చిక్కాడంట. చిక్కినప్పుడు దొంగలు మామూలుగా ఏం చేస్తారు? వారు అన్ని వస్తువులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే బట్టలు కూడా దోచుకున్నారంట. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఇది మానవుని యొక్క పాపపు స్థితి నిజంగా బాగా తెలియజేయచ్చు ఉంటున్నది. అందుకని ప్రభు ఆ మాట నొక్కి చెప్పుతూ ఉంటున్నాడు. చూడండి, వారు బట్టలు దోచుకోవడం వలన ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడు? దిగంబరిగా చేయబడ్డాడు. కాబట్టి ఉదయకాల సమయంన దిగంబరత్వము రెండవ మనకేం తెలియజేస్తుందంటే మనము రాబ్డ్ పీపుల్, మనము దోచుకొనబడిన వారమని దేవుని వాక్యం తెలియజేయచ్చు ఉంటున్నది. ప్రియమైన సోదరి సోడా, సైతానుడు మనల్ని పాపంలోనికి త్రోసివేయడం మాత్రమే కాదు, రెండవదిగా వాడు ఏం చేస్తాడంటే మనల్ని దోచుకున్నవాడుగా ఉంటున్నాడు. హి హస్ టేకెన్ అవే ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్. అంటే మన యొక్క సమయాన్ని దోచివేస్తున్నాడు, మన యొక్క శక్తిని దోచివేస్తున్నాడు, మన తలాంతులు దోచివేస్తున్నాడు, మనలో ఉండే రిసోర్సెస్ అన్నీ దోచివేస్తున్నాడు. కాబట్టి వాడు మనల్ని సంపూర్ణంగా దోచుకొని ఎండిన వ్యక్తులుగా మార్చివేయడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. అందుకని ఆత్మీయ దిగంబరత్వము మనకు తెలియజేసే రెండవ పాఠం ఏంటి అంటే మనము రాబ్డ్ పీపుల్, సైతాను చేత దోచుకొనబడుచున్న మానవులముగా మనము ఉంటున్నాం. మూడవదిగా ఈ యొక్క దిగంబరత్వం మనకు తెలియజేసే మరొక ప్రాముఖ్యమైన పాఠం ఏంటి అంటే చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం మరలా ఒకసారి మనం చదువుదాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరబడి వారి దిగంబరం తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ప్రియమైన సోదరి సోడా, ఇక్కడ మనం గ్రహించవలసిన మరొక సత్యం ఏంటి అంటే ఆదామవ్వలు పాపం చేశారు, వారు దిగంబరులని తెలుసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దే ట్రైంగ్ టు కవర్ దెమ్సెల్వ్స్, వారిని కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకని కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? ఎటువంటి ఫీలింగ్స్ వారిలో ఉన్నాయి? వారిలో సిగ్గు, వారిలో అవమానము, వారిలో ఎటువంటి రకరకాలైన ఫీలింగ్స్ వారిలో కలిగినవిగా ఉంటున్నాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దిగంబరత్వము వారిని అవమానానికి గురి చేసినదిగా ఉంటున్నది. కాబట్టి ఉదయకాల సమయమున ఆత్మీయమైన దిగంబరత్వము కూడా మనకేం తెలియజేస్తున్నదంటే మనము అవమానము నొందుతున్న ప్రజలము అని తెలియజేస్తుంటున్నది. మన పాపమును బట్టి మనము దేవుని మహిమను కోల్పోయాం, మన పాపమును బట్టి మనం దోచుకొనబడుచున్న వారముగా ఉంటున్నాం. మన యొక్క దిగంబరత్వం అంటే మనము ఎంతో అవమానముతో నింపబడిన వారముగా మనము ఉంటున్నాం. సో ద నేకెడ్నెస్ విల్ టెల్ us shame. కాబట్టి సిగ్గు దాన్ని తెలియజేసేదిగా ఉంటున్నది. ప్రియమైన సోదరి సోడా, నీ నా జీవితమును బట్టి, మనలో ఉన్నటువంటి అంటే పాప జీవితమును బట్టి, మన లోపల అంతరంగములో మానవుల యొక్క జీవితం మీరు గమనించినట్లయితే ఎంతో వారిలో సిగ్గు, వారిలో గిల్టీ ఫీలింగ్స్, పాపం చేసేననే అపరాధ భారముతో మానవులందరూ బాధపడుతూ ఉంటున్నారు. ఇదే ఆత్మీయమైన దిగంబరత్వాన్ని తెలియజేస్తూ ఉంటున్నది. నిజంగా వారు కప్పబడిన వ్యక్తులైతే ఆత్మీయానుసారంగా వారు దే నెవర్ ఫీల్ షై, దే నెవర్ ఫీల్ గిల్టీ. వారు అపరాధ భావం వారిలో ఉండేది కానే కాదు. కానీ ఆత్మీయమైన దిగంబరత్వం ఏం తెలియజేస్తుందంటే అపరాధ భావన, గిల్టీ ఫీలింగ్తో వారిని నింపి వారెంతో అంటే సిగ్గు లేదా అవమానముతో నింపబడిన వ్యక్తులుగా కనబడుతూ ఉంటున్నారు. కాబట్టి మూడవదిగా ఆత్మీయమైన దిగంబరత్వం మనకేం తెలియజేస్తున్నదంటే అవమానకరమైన స్థితి. కాబట్టి అపరాధ భావముతో నింపబడిన స్థితి మనకు అది తెలియజేసేదిగా ఉంటున్నది. అంతేకాదు, ఇలాంటి అవమానమును బట్టి మానవులు ఏం చేస్తున్నారో తెలుసా? ఎంతో దుఃఖముతో నింపబడిన వారుగా ఉంటున్నారు. ఎంతో వారిలో వేదన మనకు కనబడుతున్నది. మానవులు మీరు గమనించినట్లయితే పాపమును బట్టి వారు పైకి సంతోషంగా కనబడవచ్చు, కానీ అంతరంగంలో పాపమును బట్టి దే ఆర్ ఫుల్ ఆఫ్ రిగ్రెట్స్. అంటే ఎంతో దుఃఖం వారిలో ఉంది. అయ్యో, నేను ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా ఉండలేకపోయాను అనేటువంటి బాధ వారిని వేధిస్తూనే ఉంటుంది అంతరంగంలో. కాబట్టి దిగంబర స్థితి వారికి ఏం తెలియజేస్తుందంటే దుఃఖాన్ని వారికి తెలియజేస్తూ ఉంటున్నది, బాధను వారికి అంటే వారిలో ఉన్నట్లు మనకు తెలియజేసేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, ఆత్మీయమైన దిగంబరత్వంలో మనం ఉన్నాం. అంటే దేవుని మహిమను కోల్పోయిన వారము,
దోచుకొనబడిన వారం, అవమానంతో దుఃఖంతో నింపబడిన వారం. తర్వాత 4వదిగా మనం గమనించినట్లయితే సువార్తలలో ఒక మాట ఇలాగ రాయబడింది. ఒక వ్యక్తి అతను సమాధులలో ఉన్నాడంట. అతనికి దయ్యం పట్టింది. దయ్యం పట్టిన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? దయ్యం పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? బట్టలన్నీ తీసివేసి తిరుగుతూ ఉన్నాడు. ఎందుకని ఇలా తిరుగుతూ ఉంటారు? దయ్యం పట్టిన వాళ్ళు ఎందుకు బట్టలు పీకేస్తారు? ఏంటి వారిలో ఉన్నటువంటి మనస్తత్వం? కాబట్టి మనము అర్థం చేసుకోవాలి, సత్యం ఏంటో తెలుసా? దిగంబరత్వము దేన్ని తెలియజేస్తున్నదంటే వారి లోపల ఉన్న సైతానుడు వారిని ఏం చేస్తున్నాడంటే వారి బట్టలు కూడా లేకుండా వారిని తీసివేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, దిగంబరత్వము మనకు తెలియజేసే మరొక సత్యం ఏంటి అంటే ఇట్ ఈజ్ అ పొసెస్డ్ లైఫ్ అన్నమాట. అంటే సైతాను యొక్క ఆధీనములో ఉన్నటువంటి స్థితిని తెలియజేయచ్చు ఉంటున్నది ఆత్మీయంగా. కాబట్టి నీవు ఆత్మీయంగా దిగంబరుడవు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మహిమను కోల్పోయిన వాడు. నువ్వు ఆత్మీయంగా దిగంబరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ రాబ్డ్ పర్సన్, అంటే దోచుకొనబడిన వ్యక్తివి. ఆత్మీయంగా దిగంబరుడు అంటే ఏంటో తెలుసా? నువ్వు అవమానంతో నింపబడిన వాడు. ఆత్మీయంగా దిగంబరత్వం అంటే తెలుసా? యు ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ సేటన్, సాతాను యొక్క అధికారంలోనున్న వాడవుగా ఉంటున్నావు. అది దిగంబరత్వాన్ని తెలియజేయచ్చు ఉంటున్నది. కాబట్టి అందుకనే సైతానుడు ఏది చెప్తే వారు అది చేస్తూ ఉంటారు. వారి బట్టలు కూడా పీకేస్తూ ఉంటారు. వారికి తెలియదు వారు అవమానం పడుతున్నారని, అందరూ వారిని హేళన చేస్తారని, వారి సిగ్గు అంతా బయలుపరచబడుతుందని మాకు అర్థం కావడం లేదు. బట్ లోపల ఉన్న సైతానుడు ఏది చేయమంటే అది వారు చేసేవారుగా ఉంటున్నారు. అందుకనే ఈ సేన అనేటువంటి దయ్యం పట్టిన వ్యక్తి సమాధులలో ఉంటూ తన యొక్క బట్టలు తీసివేయడమే కాదు, తను తాను ఏం చేసుకుంటున్నాడంట? గాయపరుచుకుంటున్నాడంట, తను తాను హింసించుకుంటున్నాడు. దయ్యం పట్టిన వ్యక్తి అగ్నిలో దూకుతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? వారు చేస్తున్న బుద్ధిహీనత వారికి అర్థం కావడం లేదు. వారు నష్టాన్ని పొందుతున్న వారుగా ఉంటున్నారు. అంత లోపల ఉన్నటువంటి సైతానుడు వారిని ఆ విధంగా నష్టానికి వారిని గురి చేయుచున్న వాడుగా ఉంటున్నాడు. ప్రేమైన సోదరి సోడా, మనము కూడా ఒకప్పుడు దిగంబరులుగా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సైతాను యొక్క ఆధీనంలో ఉన్నాం. వాడు చేసినట్లుగా మనం వాడి యొక్క అధికారమును బట్టి, వాని యొక్క ఆధీనంలో ఉండటం బట్టి వాడు ఏది చెప్తే అది చేసే వారముగా ఉంటున్నాం. అది సిగ్గు కలిగిన కార్యమైనా, అది పనికిమాలిన కార్యమైనా, మనకు నష్టం కలిగించే పనైనా మనము ఏమాత్రము ఆలోచించకుండా గుడ్డిగా చేసే వారముగా మనం ఉంటూ వచ్చినాం. కాబట్టి దిగంబరత్వము అంటే సైతాను యొక్క ఆధీనములో ఉన్న స్థితి. చివరిగా 5వదిగా చూడండి, ప్రకటన గ్రంథంలో ఈ యొక్క లవోదిక సంఘానికి రాస్తూ ప్రభు ఒక మాట ఇలాగంటూ వచ్చినాడు. ప్రకటన 3వ అధ్యాయం. లెట్ us turn to book of Revelation chapter 3. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుదాం. Verse 17. నీవు దైర్వాగ్యుడను, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, 5వదిగా మనం గ్రహించవలసిన సంగతి ఏంటో తెలుసా? దిగంబరత్వం అంటే దౌర్భాగ్యకరమైన స్థితి, దరిద్రమైన స్థితి. చూడండి, ఎవరైనా దిగంబరులు కనపడుతున్నట్లయితే మనం ఏమనుకుంటాం? దట్ సో పూర్ పీపుల్, ఎంతో అంటే వారు బీదలు, దరిద్రులు అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క దిగంబరత్వం దేన్ని తెలియజేస్తుందంటే దరిద్రత. అదేవిధంగా ఆత్మీయంగా దేవుని వాక్యం మనం దిగంబరులము అని తెలియజేస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? వీఆర్ రిచెడ్ పీపుల్, అంటే దరిద్రులమైన వారముగా మనం ఉంటున్నాం. మనము దిక్కుమాలిన వారముగా మనము ఉంటున్న వారముగా మనము ఉంటున్నాం. కాబట్టి ఆత్మీయమైన దరిద్రత ఈ దిగంబరత్వం మనకు తెలియజేసేదిగా ఉంటున్నది. అంటే ఆత్మీయమైన హీనస్థితి అది తెలియజేసేదిగా ఉంటున్నది. ఆత్మీయంగా ఏమాత్రము అంటే మోరల్ స్టాండర్డ్స్ లేనటువంటి జీవితం, ఆత్మీయంగా కప్పబడినటువంటి జీవితం, ఆత్మీయంగా ఏమాత్రం మనలో విలువలు లేని జీవితాన్ని అది తెలియజేస్తున్నదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఆత్మీయమైన దరిద్రులము అంటున్న ఈ 5 సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఆత్మీయమైన దరిద్రత దేన్ని తెలియజేస్తుంది? మహిమను కోల్పోయిన స్థితి. రెండవదిగా ఆత్మీయమైన దరిద్రత దేన్ని తెలియజేస్తుంది? దోచుకొనబడిన స్థితి. మూడవదిగా ఆత్మీయమైన దరిద్రత దేన్ని తెలియజేస్తున్నది? అవమానకరమైన, దుఃఖకరమైన స్థితి. నాలుగవదిగా ఆత్మీయమైన దరిద్రత దేన్ని తెలియజేస్తుంది? అది సైతాను యొక్క ఆధీనములో ఉన్న స్థితిని తెలియజేస్తుంది. 5వదిగా ఆత్మీయమైన దరిద్రత
దరిద్రత దేన్ని తెలియజేస్తుందంటే దరిద్రమైన రెచెడ్ స్టేట్ని అది తెలియజేసేదిగా ఉంటున్నది. కాబట్టి ఇటువంటి స్థితిలో నేను ఆ పాపమును బట్టి మనం ఆత్మీయమైన దరిద్రులుగా చేయబడిన వారముగా దిగంబరులుగా చేయబడిన వారముగా మనం ఉంటూ వచ్చినాం. చూడండి, ఆదాము అవ్వలు వారు పాపం చేశారు, దరిద్రులుగా చేయబడినారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో let us see what the Adam and Eve they did. వారు ఏం చేశారో చూద్దాం ఒకసారి. జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఆదాము అవ్వలు దిగంబరులను తెలుసుకుంటూనే వెంటనే వారు చేసిన పని, దే ట్రై టు కవర్ దెమ్సెల్వ్స్. వారిని కప్పుకోవడానికి ప్రయత్నం చేశారంట. ఎందుకని వారు కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు? హౌ డిడ్ దే నో ఈ ఆకులు ఇవన్నీ వారిని కప్పుతాయని వాళ్ళకి ఎలా తెలుసు? సో మనం అర్థం చేసుకో, డిడ్ దే ప్లేడ్ ఎనీ హైడ్ అండ్ సీక్? వాళ్ళు ఏమన్నా ఈ దొంగాట ఆడుతూ వచ్చారా? కానీ ఎన్నోసార్లు వాళ్ళు చెట్ల మధ్యలోనికి వెళ్ళినప్పుడు వారికి ఒకరికొకరు కనపడకపోవడం వలన వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆకులు వారిని కప్పుతాయని వారు అనుకుంటూ వచ్చినారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ లోకంలో ప్రతి మానవుడు తాను ఆత్మీయమైన దిగంబరని గ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ఆత్మీయమైన పాపముల వాడు ఉన్నవాడుగా ఉంటున్నాడు. లోకంలో ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడంటే తన పాపమును కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి లోకంలో మానవుని యొక్క నైజం ఏంటి అంటే పాపమును కప్పుకోవాలంటున్నారు. కానీ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే దేర్ ఈజ్ నథింగ్ దట్ కెన్ కవర్ ద సిన్ ఆఫ్ మ్యాన్. ఈ లోకంలో మానవుని యొక్క పాపమును కప్పేటువంటిది ఏది కూడా లేనే లేదు. నథింగ్ కెన్ హైడ్, నథింగ్ కెన్ కవర్ యువర్ సిన్. నీ పాపమును కప్పుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఎన్నో విధాలుగా. మనుషులకు తెలియకుండా దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు, లేకపోతే మరొక విధంగా దాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ లోకంలో ఏ మార్గము కూడా, ఏ వస్తువు కూడా నీ పాపమును కప్పలేదు. మానవులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నదులలో మునగడానికి ప్రయత్నిస్తున్నారు, లేకపోతే పుణ్యకార్యాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా దే ఆర్ సీకింగ్ సో మెనీ థింగ్స్ టు గెట్ రిడ్ ఆఫ్ దేర్ సిన్. పాపమును కప్పుకోవడానికి, పాపం నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ మార్గము కూడా వారికి దొరకడం లేదు. అది గ్రహించవలసిన సత్యము. చూడండి, ఇక్కడ ఆదాము అవ్వలు దేని చేత కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట? అంజూరపు ఆకులు కొట్టి. కాబట్టి ప్రియమైన సో, నిజంగా ఈ ఆకులు వారిని కప్పగలవా? ఒకసారి ఆలోచించండి. ఈ ఆకులు అనేవి దే ఆర్ యూజ్లెస్. గాలి వచ్చిందనుకో ఏమవుతుంది? ఆకులు ఎగిరిపోతాయి. వర్షం వచ్చింది అనుకోండి ఆకులు ఏమవుతాయి? కుళ్ళిపోతాయి. బాగా ఎండ వచ్చింది అనుకోండి ఆకులు ఏమవుతాయి? ఎండిపోతాయి. కాబట్టి అలాంటివి ఆకులు. ఈ లోకంలో ఉండే మానవుని కప్పడానికి ప్రయత్నించే మార్గాలన్నీ ఇలాంటివే ఉన్నాయి. అవి గాలి వస్తే ఎగిరిపోతాయి, ఎండ వస్తే ఎండిపోతాయి, వర్షం వస్తే కుళ్ళిపోతాయి. అది మానవులు ఈ లోకంలో తాత్కాలికంగా ఏర్పరచుకున్న మార్గాలు. అందుకనే మానవుడు ఏర్పరచుకున్న హ్యూమన్ ఎఫర్ట్స్ అన్నీ ఎలాంటివంటే అవి యూజ్లెస్. ఏమాత్రం మానవుని యొక్క పాపమును కప్పలేవు. మానవుని యొక్క దిగంబరత్వాన్ని అవి కప్పలేవు. మహిమను కోల్పోయిన స్థితిని, వారి యొక్క దోచుకొనబడిన స్థితిని, బాధ, వారి యొక్క అవమానమును అవి ఏమాత్రము కప్పలేవు. అవి ఏమాత్రం వారిని ధనికులుగా చేయలేవు. వారి లోపల సైతాను నుంచి వారిని విడిపించలేవు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, we need to understand. అందుకనే వారెన్ని అంజూరపు ఆకులు కప్పుకున్నారు, కానీ వారు దేవుని ఎదుటికి రాగలుగుతూ వచ్చినారా? రాలేకపోయారు. మనం గ్రహించవలసిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? దిగంబరత్వం అంటే we cannot come to God, we cannot enter into the presence of God. కాబట్టి దిగంబరత్వము నిన్ను దేవుని సన్నిధిలోనికి రానియలేదు. దేవుని ఎదుట నువ్వు నిలవలేవు. కాబట్టి అందుకనే దేవుడే వారిని వెతుక్కుంటూ వచ్చినాడు. ఆదాము ఎక్కడున్నావు? కాబట్టి దేవుడే ప్రేమతో వారిని వెతుక్కుంటూ వచ్చినాడు. ఆయనకు తెలుసు ఆదాము వాళ్ళు పాపం చేశారని, వారు దిగంబరులుగా చేయబడ్డారని తెలుసు. దే ట్రయింగ్ టు కవర్ విత్ లీవ్స్ అని ఆయనకు బాగా తెలుసు. అన్ని తెలిసినా కానీ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ ఎ రైట్ వే, వారికి ఒక మంచి మార్గాన్ని చూపించడానికి, వారిని మంచి వస్త్రములతో కప్పడానికి ఆయన వెతుక్కుంటూ వచ్చినాడు. వారి కొరకై వచ్చి ఆదామా అని అడుగుతూ వచ్చినాడు, పిలుస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా,
ఆ ప్రభు దిగి వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక జంతువును వధించినాడు. ఆ జంతువు యొక్క చర్మమును తీసినాడు. వారికి ఏం చేశాడట? చర్మపు చొక్కాయలు చేసినాడు. చూడండి 13వ అధ్యాయము ఆదికాండం 21వ వచనం. లెట్ us turn to Genesis chapter 3 verse 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. కాబట్టి వాట్ ఏ లవింగ్ గాడ్! ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయావాత్సల్యత కలిగిన దేవుడు! ఆయనే కనికరించి ఆయన జంతువును వధించినాడు. ఆయనే చర్మాన్ని ఒలిచినాడు. ఆ చర్మాన్ని తీసి వస్త్రములు తయారు చేసి వారికి ఆయనే ఏం చేశాడట? తొడిగించినాడు. నువ్వు వేసుకో అని చెప్పలేదు, ఆయనే వారికి తొడిగించిన వాడుగా ఉంచినాడు. ప్రేమన సోదరి సోడ, ఎప్పుడైతే చర్మపు వస్త్రములు ధరించుకున్న వారుగా ఉంటున్నారు, అప్పుడు ఆయన ఎదుటి వారు నిలవగలుగుతూ వచ్చినారు. దిగంబరత్వం కప్పబడుతూ వచ్చింది. కాబట్టి ప్రేమన సోదరి సోడ, ఈ ఉదయకాల సమయమున నీవు నేను కూడా అటువంటి ఆత్మీయమైన దిగంబరత్వంలో ఉన్నప్పుడు మన ప్రభువే ఆయన ఒక జంతువుగా ఈ లోకానికి వచ్చి వధించబడిన వాడుగా ఉంటున్నాడు. అందుకని ఆయన గురించి ఏం రాయబడిందంటే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన లోకానికి మానవుడుగా వచ్చినాడు, మరణించినాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచినాడు. ఆయన చనిపోయినప్పుడు జరిగిన ఒక ప్రాముఖ్యమైన కార్యం ఏంటో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము. Let us turn to Gospel according to Matthew chapter 28. 27వ అధ్యాయం, క్షమించండి, చాప్టర్ 27 verse 27 and 28. Let us read all together. మత్తయి సువార్త 27, 28 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయన ఎర్రని అంగీని తొలగించి. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు కవర్ us he became naked. మనల్ని ఆయన కప్పడానికి ఆయన వస్త్రహీనుడిగా చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రభు ఈ లోకానికి మానవుడిగా, ఒక జంతువుగా వధించబడడం మాత్రమే కాదు, ఆయన నా యొక్క దిగంబరత్వాన్ని ఆయన పొందినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమ ఆయన వస్త్రములు చించివేసి వారు ఏం చేశారంట? వారు పంచుకుంటూ వచ్చినారంట. ఆయన దిగంబరుడిగా చేసి వేసినారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఉదయకాల సమయమున నా దిగంబరత్వాన్ని ప్రభువు తీసుకున్నవాడుగా ఉంటున్నాడు. ఆయన మనలను వస్త్రములతో కప్పడానికి, మనల్ని అలంకరించడానికి ఆ ప్రభువే దిగంబరుడుగా చేయబడుతూ వచ్చినాడు. ఆయన జంతువు వలె మరణించబడి, ఎలాగైతే జంతు యొక్క చర్మము ఒలిచివేయబడుతుందో ఆ ప్రభు యొక్క శరీరం అంతా కొరడా దెబ్బలతో చీల్చివేయబడినదిగా ఉంటున్నది. అంతేకాదు, ఆయన సిలువలో మరణించిన పొందిన శ్రమలు, దుఃఖము, వేదన, మరణము, పునరుత్థానమును బట్టి ఇప్పుడు ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు ఏమైబడిందంటే, మన దిగంబరత్వము తొలగించబడి మనకు రక్షణ వస్త్రములు అలంకరించబడినవిగా ఉంటున్నాయి. చూడండి, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తన యొక్క బుద్ధిహీనతను బట్టి దూర ప్రాంతానికి వెళ్ళి సమస్తం నష్టపెట్టుకున్నాడు. వాని యొక్క వస్త్రం అంతా చించివేయబడినాయి. ఎంతో దీన దరిద్రుడిగా చేయబడ్డాడు. తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? సేవకులకు ఏమైనా ఆజ్ఞాపించినాడు? ప్రశస్తమైన వస్త్రము తెచ్చి కుమారునికి తొడగమన్నాడు. ప్రియమైన సోదరి సోడు, అలాగే నీవు నేను కూడా తప్పిపోయిన కుమారుని వలె ఉన్నప్పుడు తిరిగి మన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, హి హాజ్ కవర్డ్ విత్ ది ప్రెషియస్ క్లాత్స్. మనల్ని ఆయన ప్రశస్తమైన వస్త్రముల చేత ఆయన మనలను కప్పిన వాడుగా ఉంచినాడు. అందుకని యెషయా గ్రంథకర్త అంటున్నాడు, యెషయా గ్రంథంలో మనం చదువుతూ వచ్చిన బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 61 verse 7. యెషయా 61:10, శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తెని గాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ప్రేమన సోదరి సోడ,
ఉదయకాల సమయమున నీవు నేను గ్రహించిన సత్యం ఏంటి అంటే, ఎంతో భయంకరమైన ఆ యొక్క దిగంబరత్వంలో, ఆత్మీయమైన దిగంబరత్వంలో ఉన్న మనలను ఆ ప్రభు వెదకుంటూ ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే మన కొరకై శిలువలో మరణించిన ఒక జంతువు వలె వధించబడి మన కొరకై ఆయన చర్మముతో వస్త్రములను సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే నీవు నేను తప్పైన కుమారుని వలె ఆయన దగ్గరకు వచ్చినామో, ఆయన ఏం చేశాడంట, మనలను ప్రేమతో ఆయన స్వీకరించి ఆయన ప్రశస్తమైన వస్త్రములను మనకు ధరింపజేసినాడు. ప్రశస్త వస్త్రములైన రక్షణ వస్త్రములను ఆయన మనకు ధరించిన వాడుగా ఉంటున్నాడు. ఈ రక్షణ వస్త్రములను బట్టి మనం ఏం చేయబడుతున్నామంటే, శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్తె వలె కనబడుతున్నాం. మనము ఆభరణములతో అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె మనము కనబడుచు ఉంటున్నాం. పెళ్లి కుమారుని వలె, పెళ్లి కుమార్తె వలె ఇప్పుడు దేవుని సన్నిధిలో నీవు నేను కనబడుచున్న వారముగా ఉంటున్నాం. ప్రేమైన సహోదరి సోడ, దేవుని యొక్క ప్రేమ, వాత్సల్యత, ఆయన కార్యము ఎంత గొప్పదో ఆలోచించాలని ప్రభువు పేరిట కోరుతున్నాను. ఒకప్పుడు మన స్థితి ఏంటి? దిగంబరమైన స్థితి, దరిద్రమైన స్థితి. ఇప్పుడు ప్రభువులో మనం ఎలాగున్నాం? అలంకరించబడిన పెళ్లి కుమారులం, అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె నీవు నేను కనబడుచున్న వారముగా ఉంటున్నాం. ప్రేమైన ఇలాగ అలంకరించబడుట ద్వారా మనకు కలిగిన ఒక 5 ఆశీర్వాదములు మనం చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఈ వస్త్రం, పెళ్లి వస్త్రములు పెళ్లి కుమారునిగా పెళ్లి కుమార్తెగా అలంకరించబడట ద్వారా మనం తిరిగి ఏదైతే మన పాపం బట్టి కోల్పోయినామో ఆ యొక్క మహిమను తిరిగి పొందిన వారముగా మనం ఉంటున్నాం. దేవుని యొక్క మహిమ తిరిగి మనలను ఆవరించినదిగా ఉంటున్నది. దేవుని యొక్క మహిమ తిరిగి మనలో ఉన్నదిగా ఉంటున్నది. ఒకప్పుడు ఆదాములో కోల్పోయిన మహిమ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నీవు నేను పొందిన వారముగా మనము ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే, ఒకప్పుడు నిజంగా మనము ఎంతో అవమానంలో ఉన్నాం. ఎంతో వ్యర్థమై మన యొక్క జీవితం ఎలాగున్నదంటే, మనుషులు ఎదుట ఎంతో అవమానకరంగా ఉంటూ వచ్చింది. మన సాక్ష్యం ఎంతో భయంకరంగా ఉంటూ వచ్చింది. కాబట్టి అనేక సార్లు దేవుని బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలు ఇలాగ పిలువబడుతూ వచ్చేవారు. దొంగలు, దోచుకున్నవారు, లేకపోతే వేశ్యదారులు, వ్యభిచారులు, నరహంతకులు, దుర్మార్గులని పిలువబడుతూ వచ్చేవారు. అదేవిధంగా మనలో అనేక మంది మన పాత జీవితాన్ని చూస్తే మన సాక్ష్యం ఎలాగునిందో మనం గమనించవచ్చు. మన జీవితం ఎంతో భయంకరమైన అంధకార క్రియల చేత పట్టబడి సాక్ష్యం లేని వారంగా ఈ లోకంలో ఉంటూ వచ్చినాం. తాగుబోతులమని, లేకపోతే విచారులమని, దొంగలమని ఎంతో భయంకరమైనటువంటి దేవుని ఎదుట సాక్ష్యం కలిగిన వారం అంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు దేవుని ఎదుట ఎలాగున్నామంట? పెళ్లి కుమారుని వలె, పెళ్లి కుమార్తె వలె మనం కనబడుతున్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రజలముగా, దేవుని సొత్తైన ప్రజలముగా ఆయన ఎదుట కనబడుతున్నాం. ఆయన కుమారుని వలె కనబడుతున్నాం. తప్పిపోయిన కుమారుడు వాళ్ళను అన్న అంటూ ఏమంటూ వచ్చాడు? వీడు ధనమంతా పాడు చేశాడు, వేశ్యలతో తిరుగుతూ వచ్చినాడు, త్రాగుబోతుడుగా ఉంటూ వచ్చినాడు, సమస్తమును పాడు చేసిన ఇలాంటి వ్యక్తిని నువ్వు అంగీకరించేదని వారి యొక్క అన్న తండ్రితో మాట్లాడుతూ వచ్చాడు. కానీ తండ్రి పలికిన మాట ఎంత? తప్పిపోయిన ఈ తమ్ముడు తిరిగి వచ్చాడు. కాబట్టి ఆయన కుమారునిగా స్వీకరించి ప్రశస్తమైన వస్త్రమును ధరింపజేస్తూ వచ్చినాడు. అదేవిధంగా నిన్ను నన్ను కూడా మన దేవుడు ఎంతో ప్రేమతో ఆయన తిరిగి సమకూర్చుకొని మనలను ప్రశస్తమైన వస్త్రములతో ధరింపజేయడం ద్వారా, ప్రేమైన సహోదరి సోదరుడు, మనం పొందిన గొప్ప స్థితి ఏంటో తెలుసా? ఎంతో గొప్ప ఘనత మనకు దొరికినదిగా ఉంటున్నది. తప్పిపోయిన కుమారుని ఆలోచించండి. ఒకప్పుడు ఎక్కడున్నాడు? పందులు మోపు పందులను మేపు స్థలములో వాడు పందుల కాపరిగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి ఇంటిలో ఒక యజమానుడుగా ఉంటున్నాడు. అనేక మంది సర్వెంట్స్ వాని చుట్టూ. కాబట్టి ఎంత ఘనత పొందినాడో చూడండి. నీవు నేను కూడా అదేవిధంగా దేవుని సన్నిధిలో ఘనతను పొందిన వారముగా మనము ఉంటున్నాం. కేవలం మా ప్రభు యొక్క కనికరమును బట్టి, వాత్సల్యతను బట్టి మనం ఏం చేయకపోయినా ఉచితముగా ఆ ప్రభువు మనల్ని ఎంతగానో హెచ్చించిన వాడుగా ఉంటున్నాడు. మన సాక్ష్యాన్ని ఆయన మార్చివేసిన వాడుగా ఉంటున్నాడు. పదే నేను అనేక మార్లు చెప్తూ వస్తున్నాను. ఒకప్పుడు మన సాక్ష్యం ఎలాగుంది, ఇప్పుడు దేవునిలో మన సాక్ష్యం ఎలాగుంది? ఒకప్పుడు రాహాబు వేశ్యగా పిలువబడుతూ వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క విశ్వాస వీరులలో ఒక వ్యక్తిగా ఆమె మారిపోయింది. ఒకప్పుడు మగ్దలేని మరియ వ్యభిచారి, కానీ ఇప్పుడు దేవుని సేవకురాలుగా చేయబడింది. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు మతోన్మాది, నరహంతకుడు, కానీ ఇప్పుడు దేవుని కుమారుడిగా చేయబడతాడు. సాక్ష్యాలు ఏ విధంగా మారిపోయినాయో చూడండి. అదేవిధంగా నీ నా సాక్ష్యాన్ని కూడా ప్రభు మార్చివేసిన వాడుగా ఉంటున్నాడు.
దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఎంతో ఘనత నొందిన వారముగా మనము ఉంటున్నాం. కాబట్టి తర్వాత ప్రియమైన సోదరి, ఆయన రక్షణ వస్త్రములను మనం ధరించుకున్నట్టు ద్వారా ఇప్పుడు మనం ఎంతో, యెషయా గ్రంథకర్త ఏమంటున్నాడు? యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రక్షణ వస్త్రములు ఎప్పుడైతే మనం ధరించుకునబడినామో ఇప్పుడు మనలో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు, ఎలాంటి అవమానం లేదు, ఎలాంటి అపరాధ భావం లేదు, మనల్ని ఏ పాపం కూడా వేధించడం లేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే వీ హ్యావ్ రిసీవ్ సచ్ ఎ గ్రేట్ పీస్ అండ్ జాయ్. మన హృదయాంతరంగంలో ఎంతో ఆనందము, సంతోషము, సమాధానము ఇప్పుడు కలిగిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆయన రక్షణ వస్త్రములు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషముతో అవి నన్ను నింపినవిగా ఉంటున్నాయి. ఒకప్పుడు సైతాను చేత ఆదికాలంలో వారి యొక్క దాసులుగా ఉన్న మనం ఇప్పుడు ప్రశస్తమైన వస్త్రములను ధరించుకున్నట ద్వారా ఇప్పుడు ఏం చేయబడ్డామో తెలుసా? 1 కొరింథీ 6:19. 1 Corinthians chapter 6 verse 19. Let us read all together. 1 కొరింథీ 6:19 మనం అందరం కలిసి చదువుదాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా? ఇప్పుడు మనం ఎవరమై ఉన్నామంట? దేవుని ఆలయమై ఉన్నాం. ఒకప్పుడు మనము దేవునికి ఆలయం, సైతానుకు ఆలయముగా ఉంటూ వచ్చాం. కానీ ప్రియమైన సోదరి సోడా, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి నీవు నేను వచ్చామో మనలో ఉన్న సైతాను పారద్రోసివేసి మనలో ఆయన రక్షణ వస్త్రములతో కప్పి మనల్ని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా చేర్చి ఆయనకు ఆలయముగా మనల్ని మార్చివేసిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు నీవు నేను ఎవరము? దేవునికి ఆలయమైన వారముగా ఉంటున్నాం. ఎంతో పరిశుద్ధుడైనటువంటి దేవునికి, మహిమ కలిగిన శక్తి కలిగిన దేవునికి, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవునికి ఇప్పుడు మన దేహంలో ఏమైందా? ఆలయముగా చేయబడినాయి. ప్రియమైన సోదరి సోడా, నీవు నేను రక్షణ వస్త్రముల చేత కప్పబడుట ద్వారా నౌ వి బికేమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనము దేవునికి ఆలయముగా చేయబడుతూ వచ్చినాం. అంతేకాదు ఇప్పుడు ప్రభువులో నిజంగా ఆత్మీయమైన ఈ యొక్క దిగంబరత్వము, దరిద్ర స్థితిని తెలియజేస్తే ఇప్పుడు ప్రభువులో నీవు నేను ఎలాగున్నామంటే ఎంతో ధనికులముగా ఉంటున్నాం. రక్షణ వస్త్రములు చేత కప్పబడుట ద్వారా నౌ వీఆర్ నో మోర్ రిచ్డ్ పీపుల్. మన దరిద్రులము కాదు. దరిద్రులమైన మనలను ఆయన ఏం చేయాలనుకున్నాడంట? తన వలే ధనవంతులుగా మార్చివేసినాడు. చూడండి 2 కొరింథీయులు రాసిన పత్రిక 8:9 అందరం కలిసి చదువుదాం. Let us turn to 2 Corinthians chapter 8 verse 9. Let us read all together. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. కాబట్టి ఆయన గొప్ప కృపను బట్టి ఆయన దరిద్రుడిగా చేయబడ్డ ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయన ధనవంతులుగా మార్చివేసినాడు. సో వీఆర్ నో మోర్ రిచ్డ్. మనం ఇప్పుడు దౌర్భాగ్యులము కాదు, మనం దరిద్రులము కాదు. ఇప్పుడు మనం క్రీస్తులో ధనవంతులముగా ఉంటున్నాం, ఐశ్వర్యవంతులుగా మనం ఉంటున్నాం. ఎందుకో తెలుసా? ఒక దినమున ఆ పరలోక రాజ్యములో బంగారు వీధులలో మనం తిరగనై ఉంటున్నాం. ఆ ప్రభు మన కొరకై ఆ పరలోకంలో గొప్ప గొప్ప ఆయన ప్యాలెస్లు సిద్ధపరుస్తున్నాడు, స్థలం సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. నీవు నేను మన యొక్క చెవులకు వినబడని, కంటి కనబడని, హృదయంలో గోచరం కానీ అద్భుతకరమైన సంగతులకు మనము అంటే వారసులుగా మనం ఉంటున్నాం. అటువంటి స్వాస్థ్యాన్ని నీవు నేను పొందనై ఉంటున్నాం. అంటే వాట్ ఏ రిచ్ పీపుల్ వీఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఎంత ధనవంతులమో ఆలోచించాలని ప్రభు పేట కోరుతున్నాను. ప్రియమైన సోదరి సోడా, ఇప్పుడు కుమారుని గురించి ఆలోచించండి. తప్పిపోయిన కుమారుడు ఒకప్పుడు దీన దరిద్రుడు వాడు, కానీ ఇప్పుడు తండ్రి ఇంటిలో తిరిగి ధనవంతుడుగా చేయబడినాడు. కాబట్టి అదేవిధంగా నీవు నేను కూడా ఒకప్పుడు ఆత్మీయమైన దరిద్రమైన స్థితిలో ఉంటున్నాం, కానీ క్రీస్తుని బట్టి మనము ధనవంతులుగా చేయబడిన వారముగా ఉంటుంది. లోకరీతిగా మనకేం లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, బంగారు లేకపోవచ్చు, రకరకాలైన సంగతులు లేకపోవచ్చు, కానీ ఈ లోకరీతిగా మనము దీనులుగా కనబడవచ్చు. బట్ ఇన్ క్రైస్ట్ వీఆర్ సో రిచ్. క్రీస్తుని బట్టి, క్రీస్తులో నీవు నేను ధనవంతులముగా మనం ఉంటున్నాము. కాబట్టి నిజంగా క్రీస్తుని బట్టి మనం ఎంతో అతిశయించవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, దీన దరిద్రులము లేకపోతే దిగంబరులమైన మనలను ఆ ప్రభు రక్షణ వస్త్రముల చేత కప్పుట ద్వారా ఎంత
ధనవంతులుగా మార్చివేసినాడు, ఎంత ఘనమైన వారినిగా చేశాడో మనం ఆలోచించాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. కాబట్టి ప్రభు అనుగ్రహించిన రక్షణ వస్త్రములను బట్టి నీవు నేను మహిమతో నింపబడ్డాం. ఎంతో ఘనత నొందిన వారముగా మనం ఉంటున్నాం. సంతోష ఆనందముతో మనం నింపబడిన వారముగా ఉంటున్నాం. దేవునికి ఆలయముగా చేయబడినాం. మనం అంతేకాదు, ప్రభువులో ధనవంతులముగా చేయబడినాం. కాబట్టి ఉదయకాల సమయమున ప్రభువా, నీ రక్షణ వస్త్రమును బట్టి నీకే వేలాది స్తోత్రములు. నేనెంతో నా పాపమును బట్టి నేను ఎంతో దిగంబరునిగా చేయబడినప్పుడు, మహిమను కోల్పోయి దోచుకొనబడిన వాడనుగా ఉంటూ, దుఃఖముతో అవమానముతో సైతాన్ యొక్క ఆధిక్యంలో ఉంటూ దరిద్రమైన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి నీవే నన్ను జ్ఞాపకం చేసుకుని నా కొరకే జంతువులే వధించబడి నీ చర్మమును వలిచి నాకు రక్షణ వస్త్రములు తయారు చేస్తూ వచ్చినావు. ఆ రక్షణ వస్త్రములతో నన్ను కప్పి తిరిగి మహిమనిచ్చినావు, ధనవంతునిగా చేసినావు, ఎంతో ఘనతనిచ్చినావు, సంతోష ఆనందముతో నింపి నిన్ను నీ ఆలయముగా చేసుకున్నావు. అందుని బట్టి నీకే వేలాది స్తోత్రములని ప్రభువును హృదయం ఆరాధించి గణపరుచుతాం.